ఈసీవై అధినేత రామచంద్ర యాదవ్ రైతుల కోసం భారీ రైతు భేరీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ఇక పొదుల్లో ఏర్పాటు చేసిన రైతు భేరీకి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తరలివస్తున్నారు. రైతు సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళమెత్తనున్నారు. ఇక రామచంద్ర యాదవ్ చేస్తున్న రైతు భేరీకి అన్ని వర్గ ప్రజలు మద్దతు పలికారు. రైతు భేరీకి భారీగా రైతులొచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ రైతుల కోసం భారీ రైతు భేరీ ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజు. సో రైతు భేరీ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు రామచంద్ర యాదవ్? సతీష్, మొత్తం మీద భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఇవాళ పొంగనూరు నియోజకవర్గంలోని సదు మండల కేంద్రంలో రైతు భేరీ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమానికి అవాంతరాలు సృష్టిస్తున్నప్పటికీ కూడా అవాంతరాలని దాటుకొని రైతు భేరీ కార్యక్రమానికి హైకోర్టు నుంచి వచ్చినటువంటి అనుమతులతో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. స్థానిక పోలీసులు రైతు భేరీ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతులు లేవు, ఎవరు రావద్దని చెప్పేసి ఇప్పటికే కొన్ని ఒక నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కొన్ని వీడియోలు కూడా వాళ్ళు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ వీడియోలు విడుదల చేసి ఈ వీడియోల్లో రైతు భేరీ కార్యక్రమానికి అనుమతులు లేవు కాబట్టి ఎవరైనా ఉత్సవాల మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా రామచంద్ర యాదవ్ కావచ్చు, భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏమాత్రం తగ్గకుండా హైకోర్టుకు వెళ్లి హైకోర్టు నుంచి అనుమతులు తీసుకొచ్చారు. హైకోర్టు అనుమతులతోటి ఇవాళ ఆ సదుములో రైతు భేరీ కార్యక్రమం జరగబోతుంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే పిలుపునివ్వడంతో పాటు బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా రైతులను ఏకం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమయ్యేటటువంటి ఈ రైతు భేరీ దాదాపు 2 గంటల పాటు కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సదుము అనేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక ఒక పట్ట లాంటిది. మరి అలాంటి ప్రాంతంలో రామచంద్ర యాదవ్ ఇవాళ రైతు భేరీ నిర్వహించడం ఒక సాహసమనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దీని మీద స్థానికంగా కూడా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి, దీని మీద చర్చ కూడా నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలకు వెళ్లి రామచంద్ర యాదవ్ రైతు భేరీ కార్యక్రమం నిర్వహించడం పట్ల సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది ఇదే సందర్భంలో రైతు భేరీ నిర్వహించాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడంతో పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటికి కదలనివ్వలేదు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఆ రైతులను ఎక్కడికెక్కడ పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా అలాంటి ఉద్రిక్త పరిస్థితులే చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక పక్క, మరోపక్క రామచంద్ర యాదవ్ సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి విషయంలో కూడా సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి అధికారులు దీని మీద ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా ఈ రైతు భేరీ కార్యక్రమంలో రామచంద్ర యాదవ్ కు భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి రైతు సమస్యలు, రైతుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల పట్ల రామచంద్ర యాదవ్ ఇవాళ ఈ సభల ద్వారా రైతులను ఏకం చేస్తూ రైతుల్లో ఒక స్ఫూర్తి నింపేటటువంటి ప్రయత్నం చేయబోతున్నటువంటి పరిస్థితి. అయితే ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటాయనేటటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సదుము చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోలీసులు ఏదైతే వచ్చేటటువంటి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.